హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా మన సబ్స్క్రైబర్స్కి మరియు అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. కనుమ పండుగపై ఇప్పటి వరకు ఏ ఆధ్యాత్మిక ఛానల్లోనూ చర్చించని పశువుల ఆత్మలింగ తత్వం మరియు ప్రకృతి రుణ విముక్తి అనే సరికొత్త ఆధ్యాత్మిక కోణంలో వినూత్న అంశం తెలుసుకుందాం. కనుమ అంటే కేవలం మాంసాహారం తినడమో లేదా ఎడ్లను పూజించడమో అనుకుంటున్నారా? కానీ కనుమ రోజున మన ఇంటి పశువుల ద్వారా మనం ఒక గొప్ప కర్మ విముక్తి పొందవచ్చునని మీకు తెలుసా? ఎవ్వరూ చెప్పని ఆ ఆధ్యాత్మిక రహస్యం ఇదే. పురాణాల ప్రకారం పశువుల శరీరంలో 33 కోట్ల దేవతలు ఉంటారని విన్నాం. కానీ కనుమ రోజున సూర్యకిరణాల ప్రభావం వల్ల పశువుల కొమ్ముల ద్వారా ఒక ప్రత్యేకమైన కాస్మిక్ ఎనర్జీ భూమికి ప్రసారం అవుతుంది. అందుకే ఈ రోజు పశువుల కొమ్ములకు రంగులు వేసి వాటిని పూజించడం అంటే ప్రకృతిలోని నిశ్శబ్ద చైతన్యాన్ని గౌరవించడం. ఇది మన జాతకంలోని పితృదోషాలను కూడా తొలగించే ఒక రహస్య ప్రక్రియ. మిగతా పండుగలు మనుషుల కోసం అయితే కనుమ పండుగ కేవలం కృతజ్ఞత కోసం, మన స్వార్థం కోసం వాడుకున్న మూగజీవాల ఆత్మను శాంతింపజేయకపోతే ఆ నెగటివ్ ఎనర్జీ ఇంటిపై ప్రభావం చూపుతుంది. అందుకే కనుమ నాడు గ్రామ దేవతలకు మరియు పశువులకు ఇచ్చే ప్రాధాన్యత మనల్ని ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షిస్తుంది. కనుమ అంటే కనుమరుగవుతున్న మన సంస్కృతిని కాపాడుకోవడం. మూగజీవాల్లోని దైవత్వాన్ని గుర్తించిన రోజే నిజమైన కనుమ. ఈ అరుదైన విషయాన్ని అందరికీ షేర్ చేయండి. అందరికీ కనుమ శుభాకాంక్షలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైతే ఇంకొంతమందికి షేర్ చేయండి. మరీ బెల్ ఐకాన్ని నొక్కి పెట్టండి.